హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర ఎగ్ డ్రాప్ కర్రీ. చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలు ఎలాగో ఇంటికాడే ఉన్నారు. ఈరోజు వెజ్ అయితే మాత్రం వాళ్ళు అస్సలు తినరు, ఇంటికాడ ఉన్నారు కాబట్టి కమ్మగా టిక్గా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గడమే ఆలస్యం, కూర ఫాస్ట్గా అయిపోయిద్ది. కొత్తిమీరతో ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా? మరి ఎగ్ డ్రాప్ కర్రీ అంటే పగలగొట్టి పోయటం. నాకు ఎగ్ ఆఫ్ అన్నట్టు పడుతుంది. ఆఫ్ అంటుంది ఏంటి, సగం గుడ్డు పెడతావా ఏంటో. ఎగ్ డ్రాప్ కర్రీ అంటే పగలగొట్టి పోయటం. కొంచెం జలుపు చేస్తుంది, వేడి వల్ల జలుపు చేస్తుంది. దానివల్ల వాయిస్ కొంచెం తడబడుతుందా? తడబడడం కాదు, వేరేలా అనిపిస్తుంది. అంటే నీకు ఎగ్ ఆఫ్ కర్రీ అన్నట్టు అనిపించింది. అవును, ఎగ్ ఆఫ్ కర్రీ అంటే ఒక సగం గుడ్డు పెడతామో అనిపించింది. ఇప్పుడు ఒక నిమిషం అలా ఆలోచించాను. ఓకే, అదేంటో చూసేద్దాం. ప్లీజ్ ఫాలో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టవ్ వెలిగించేసేసుకున్నాను, అలాగే బాండీ కూడా పెట్టేసేసుకున్నాను. పక్కనేంటి వాసన వస్తుంది ఏంటమ్మా? రసం పెట్టాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఏంటంటే పెద్ద బాబు ఏమో ఎగ్ తింటాడు, చిన్న బాబు తిండు. అందుకని చెప్పేసి నాకు, మా వారికి, పెద్ద బాబుకి ఎగ్ డ్రాప్ కర్రీ చేస్తున్నాను. చిన్న ఆయనకేమో దొండకాయ ఫ్రై చేస్తున్నా. ఈ రోజు అయితే మా ఇంట్లో టమాటా రసం, ఎగ్ డ్రాప్ కర్రీ, దొండకాయ ఫ్రై అన్నమాట. ఓకే, వేడెక్కిపోయిందా బాండి? వేడెక్కుతుంది. రైట్, బాండీ కూడా వేడెక్కిపోయింది. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి, లేదంటే కనుక నీసు వాసన వస్తుంది. అందుకని చెప్పేసి 5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకున్నావా? ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నమాట. ఆనియన్స్ కొంచెమే కట్ చేసుకున్నాను. కరివేపాకు మాత్రం లేతగా చెట్టుది ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నావా? ఓకే, ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇంకో నాన్న బాగుంటుంది. మగ్గిపోతుంది కదా, ఏం కనిపించదుగా. నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. 4 ఎగ్స్కి నాకు ఈ ఆనియన్స్ సరిపోతాయి. ఆనియన్స్ ఎక్కువైతే మన కూర టేస్ట్ అనిపించదు. లైట్గా స్వీట్నెస్ వస్తుందా? స్వీట్నెస్ వచ్చింది, దాని తోడు కూర కూడా అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడు ఆనియన్స్ తక్కువ ఉండాలి. గుడ్డు పొరటికైనా, ఎగ్ డ్రాప్ కర్రీకైనా ఇప్పుడు ఒక 2 మినిట్స్ వేగితే చాలు. అవి 2 మినిట్స్ కాదు, మగ్గిపోవాలి బాగా. ఓకే, ఆనియన్స్ తొందరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. కర్రీ కూడా ఈజీయే, గంటలు లేట్ కాదు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండిద్ది. ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పుడు కూరగాయలు లేకపోయినా తొందరగా, అంటే మనకి ఆకలి వేసేసిద్ది. కూర సడన్గా కూర ఉండదు, అప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ కూర ఉంటే ఇంత టైం పట్టిద్ది, ఈ కూర ఉంటే ఇంత టైం పట్టిద్ది అని చెప్పేసి మనకు అనిపించింది. అలాంటి టైంలో ఇలా 2 మినిట్స్లో మనం చక్కగా చేసేసుకోవచ్చు కర్రీ. ఎగ్గుతో ఎన్నో రకాలు. కడుపు నిండినా కూడా మళ్ళీ తినాలనిపించింది, అంత టేస్ట్గా ఉంటుంది. అలాగా ఎగ్గుతో ఇన్ని రకాల. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఆనియన్స్ వేగిపోయవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోండి మేడం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చిటికెడు పసుపు. ఉల్లిపాయలు బాగా మగ్గినాయిగా, కమ్మగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు తినే కారం పెట్టి కారం వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఫుల్ హ్యాండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. అసలైన రెసిపీ ఇదేనా? మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్
చిట్పట్లు ఆడుతుంది. భలే వచ్చింది నాన్న. ఇలా వస్తుంది కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చాముగా. ఇప్పుడు ఎక్కువ వేసేస్తున్నాను. 4 మూలలు 4 పోయినా అన్న బాగుంటుంది. భలే వస్తుంది. నీకు 4 ఒక చోట పెట్టాగా నాన్న. నిదానంగా కిందకి దూకుతుంది. అదే పరిగెడుతుంది. ఓకే ఇంకోటి వేస్తే మధ్యలో బాగుంటుంది ముచ్చాల ముక్కులాగా. వద్దు 4 చాలు. అది మొత్తం మిక్స్ అయిపోతుంది మళ్ళీ. అలా ఆ పేస్ట్ అంతా అటు ఇటు ఇది అవుతూ ఉండాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చక్కగా వాటి పని అవి చేసుకుంటాయి హ్యాపీగా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం. వావ్ భలే కలర్ఫుల్గా తయారైందిగా. పిజ్జాలాగా ఉంది కదా. అక్కడ ముక్కలు కట్ చేయనా? అది ఇటు కూడా కట్ చేస్తాను ఆగండి. పప్పుచారు పెడతానన్నా వద్దన్నా. పప్పుచారులో కానీ పప్పులో కానీ ఇలాంటి కూర కమ్మగా తినొచ్చు. అయినా చారైనా బాగానే. ఆ సైడ్ ఆనియన్స్ కూడా కరెక్ట్గా పెట్టి సైడ్ ఆనియన్స్. బా ఇంత కలర్ఫుల్గా వచ్చిందమ్మా. ఈ ఊడిపి వేసుకొని అన్నం అంతా తినేయచ్చు. కొంచెం ఊడిపి వేసుకొని 4 ఎగ్ పార్ట్స్ తీసేసి ఊడిపంతా ఊడ్చేసేసి ఇందిట్లో కనుక అన్నం వేసి కలుపుకుని తింటే అస్సలు అమృతం. అంత కమ్మగా ఉండిద్ది అంటే ఆ టేస్ట్ వర్ణించడానికి కూడా రాదన్నమాట. మాట్లాడు మాకు, నేను ఆ స్మెల్ని ఆస్వాదిస్తాను. అంత టేస్ట్గా ఉండిద్ది. ఏముంది, అయిపోయింది ఇంకా రెసిపీ. వండర్ఫుల్ నాన్న. ఇంకా పైన కూడా కొత్తిమీర వేసుకుందాం నాన్న. ఉంది కొత్తిమీర. చాలా సింపుల్గా ఉంది నాన్న. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర. ఇంకేం మసాలాలు అవసరం లేదు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి అలాంటి ఏం అవసరం లేదు. న్యాచురల్గా చాలా టేస్టీగా ఉండిద్ది. మళ్ళీ అవన్నీ వేసారంటే టేస్ట్ మారిపోయిద్ది. ఇలా కనుక చేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇంకా నో వర్డ్స్ అనమాట, ఓన్లీ ఈటింగే. ఒకవేళ మాట్లాడుతున్నా కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ టేస్ట్ని ఆస్వాదించనీయకోకుండా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని లోపల నుంచి కోపం వస్తుంది అనమాట. నేను అన్నం పెట్టుకొచ్చేసుకుంటా. నువ్వు ఈ లోపు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే. ఊరుతుంది బేబీ. గుడ్డు మాత్రం పడే క్రిస్పీగా తయారైందమ్మా. కాలుతుంది అయినా సరే. కొంచెం ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే వరకు మనకి బాధలు తప్పవు. వేడివేడి అన్నం ఆస్వాదించడానికి. ఆల్రెడీ నేను 4 గుడ్లు ఎందుకు వేసానంటే, 1 గుడ్డు నీకు, 1 గుడ్డు నాకు, 2 గుడ్లేమో పెద్ద బాబుగానే వేసాను. అబ్బా ఎక్సలెంట్ అన్నా కూడా చాలా తక్కువ. దానికి మించి ఉండిద్ది. అంటే ఆ టేస్ట్ని మనం వివరించలేము, అందించలేము అనమాట. అంత టేస్ట్గా ఉండిద్ది. అది తినే వాళ్ళకే తెలిసిద్ది తప్ప చూసే వాళ్ళకి తెలియదు. అలాగే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఈలోపు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు నేను ఫాస్ట్గా కానిచ్చేస్తావా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటావా? అది చెప్పే. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ టుమారో.